ప్రతి అడుగులో కస్టమర్ల నమ్మకాన్ని భద్రంగా కాపాడుకుంటూ గిరిధారి కన్స్ట్రక్షన్స్ 27 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకుని 28వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. గిరిధారి అధినేత రఘుపతి రెడ్డి గారి విజనరీ ఈ సంస్థను విలువలకు తలమానికంగా మార్చింది. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? 27 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 28th ఇయర్లోకి మన గిరిధారి కన్స్ట్రక్షన్ సంస్థ అడుగు పెట్టిందండి. కంగ్రాచులేషన్స్ సార్. ఇప్పుడు గిరిధారి సంస్థ నుంచి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ స్టేజ్లో మన ప్రాస్పెరా కౌంటీ ప్రాజెక్ట్ ఉంది. ప్రాజెక్ట్ డీటెయిల్స్ మరొక్కసారి మన ఆడియన్స్తో షేర్ చేసుకుంటారా? మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఆగస్ట్ 15th 27 ఇయర్స్ దాటి 28 ఇయర్స్లో మనం అడుగు పెడతా ఉన్నాం. కిస్మత్పూర్లో 121 విల్లాస్, ప్రాస్పెరా కౌంటీ అనేది ఇలా హైదరాబాద్లో ది బెస్ట్ ప్రాజెక్ట్. అంటే మేము ఏదైతే కలగన్నామో ఆ కళ 100% నెరవేరి యాజ్ ఇట్ ఈజ్ అక్యురేట్, అంటే బ్రోచర్ మీద కూడా ఇంకా అక్యురేట్ 100% వచ్చి తీర్చిదిద్దినాం. ఆల్రెడీ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ కూడా చేస్తూ ఉన్నాం. బై ద బై ప్రతి ప్రాజెక్ట్ మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఏ ప్రాజెక్ట్ చూసినా డెఫినెట్గా క్లైమేట్తో పాటు సాయిల్ టెస్ట్ అండ్ వాటర్ టెస్ట్, దాంతోపాటు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్. ఎక్కడ కూడా ఏ కమ్యూనిటీ మేము చేసినా ఒక్క డ్రాప్ వాటర్ కూడా మా ఉన్న ఏదైతే ప్రాజెక్ట్ చేస్తామో హౌసింగ్ ప్రాజెక్ట్, డెఫినెట్గా అక్కడ మేము ప్లంబింగ్ దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని కంఫర్టబుల్ ఎక్కడ కూడా ప్రాబ్లం కాకుండా ప్రతి ప్రాజెక్టును మేము తీర్చిదిద్దుతాం. అదేవిధంగా మా కస్టమర్స్ కూడా చాలా హ్యాపీ. గిరిధారి కన్స్ట్రక్షన్ 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని, 2 టైర్ సిటీస్లో కూడా మంచి కమ్యూనిటీని కస్టమర్లకు అందియాలనే ఉద్దేశం మీద వికారాబాద్ నేను ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ ముందే ప్రిడిక్ట్ చేసి చెప్పడం జరిగింది. బాంబే టు హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కంపల్సరీ ఇది వస్తుందని చెప్పినాం. నేను ఎట్లా ప్రిడిక్ట్ చేసినో డెఫినెట్గా అది ఇలా కార్యరూపం దాల్చి అమల్లోకి వచ్చేసింది. ఆల్రెడీ సైట్ మెజర్మెంట్లు కానీ అక్వైజేషన్ కానీ కంప్లీట్గా జరుగుతూ ఉన్నది. వికారాబాద్ అనేది బుల్లెట్ ట్రైన్ పెద్ద హబ్గా మారబోతా ఉన్నది. ఫ్యూచర్లో వికారాబాద్ ఎవరు కూడా ఆలోచన చేయనంత రీతిలో గ్రోత్ ఉంటుంది అక్కడ. ఆ ఏరియాలో కూడా ఆల్రెడీ బిజాపూర్ హైవే 73 acres, ప్రతి ఫ్లాట్ వచ్చేసి 1200 యార్డ్స్ అండ్ 1500 నుంచి 1800 SFT విల్లా ప్రాజెక్టు ప్లానింగ్ అంతా జరుగుతూ ఉన్నది. షార్ట్లీ లాంచ్ చేసుకోబోతా ఉన్నాం దాన్ని. దాంతోపాటు వికారాబాద్లో ఆల్రెడీ నిర్వహణ విల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. అది కూడా అక్కడ నుంచి జైరాబాద్ అట్లా కొత్తగా ఏంటంటే అప్కమింగ్ ప్రాజెక్ట్లో వరంగల్ ఒకటి పెట్టుకున్నాం. వరంగల్లో కమర్షియల్తో పాటు రెసిడెన్షియల్ టోటల్ 5.5 acres మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు కిస్మత్పూర్లో 38 floors సింగిల్ టవర్, అది కూడా ఆల్మోస్ట్ నియర్ బై పర్మిషన్లో ఉన్నది, అది కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు మన సంరక్ష ఇక్కడ వికారాబాద్ బిజాపూర్ హైవే 73 acres ఆల్మోస్ట్ రిసార్ట్ టైప్ ఉంటుంది. మంచి బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ చేసి హైదరాబాద్కు వితిన్ 1.5 hours, ఎందుకంటే రోడ్స్ ఆల్మోస్ట్ మనకు డెవలప్ అవుతా ఉన్నాయి. RRR కూడా దాన్ని సైడ్కి వెళ్ళి వెళ్ళిపోతుంది. బిహైండ్ RRR బ్యూటిఫుల్ కనెక్టివిటీ. కొత్తగా కూడా ఆల్మోస్ట్ 100 feet రోడ్ వచ్చేసి మన రాజేంద్ర నగర్ టు బిజాపూర్ హైవే టచ్ అవుతూ ఉన్నది. ఫ్యూచర్లో ఆ ఏరియా కూడా మంచి గ్రోత్ కాబోతూ ఉన్నది. అప్కమింగ్ అది ఎంత ప్లాన్ చేసుకుంటున్నాం. బై బాంబే కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం కొత్తగా. బాంబేలో కూడా మొన్ననే సైట్ విజిట్ ఆల్రెడీ అయిపోయింది. అది కూడా కమర్షియల్ రెసిడెన్షియల్ బాంబేలో రెసిడెన్షియల్ ప్రాపర్టీ అక్కడ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం.